2025 నవంబర్ 30వ తేదీన సంగారెడ్డి జిల్లా తపర్ప సమావేశం అద్భుతంగా జరిగింది. ఈ సమావేశంలో వందలాది మంది పెన్షనర్స్ పాల్గొన్నారు. వారిని అభినందిస్తూ రాష్ట్ర నాయకత్వం సందేశాలు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆ జిల్లా కార్యదర్శి రామారావు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 2014 ముందు వాళ్ళ గురించి ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంటే అస్తవ్యస్తంగా ఉంది, అధ్వానంగా ఉంది, దరిద్రంగా ఉంది, పరికమాల జడ్జిమెంటే. 2014 ముందు మీకు ఓటు పెట్టి 2014 వాళ్ళ తర్వాత వాళ్ళకి ఓటు పెట్టి, అందుకని ఈ విషయంలో మేము ఎక్కడ టార్గెట్ కావట్లేదు. ఇప్పుడు ఈరోజు నాకు హైయర్ రైట్స్ వచ్చింది, సంతోషంగా లేను. ఎందుకు నా అన్నదమ్ములకి ఎవరికి రాలేదు, వాళ్ళందరూ బాధపడుతున్నారు. వాళ్ళకి మినిమం పెన్షన్ కూడా సెట్ కాలేదు. వాళ్ళకి మినిమం పెన్షన్ 10,000 15,000 ఇచ్చుంటే నాకు హైయర్ పెన్షన్ ఇచ్చినా కూడా నేను సంతోషంగా ఉండేవాడు. ఎక్కడ డబ్బులు కడతారు, ఎక్కడి నుంచి తీసుకొస్తారు? వాళ్ళందరూ ఎక్కడున్నాయి డబ్బులు? అన్నీ ఖర్చు పెట్టుకొని కూర్చుంటే. అందుకని ఒకటి ఈ పోరాటాలు మనం ఏ విధంగా చేశామనే విషయాలన్నీ కూడా మీకు వివరంగా చెప్తాను. 9-3 సంగారెడ్డి కమిటీ ఆధ్వర్యంలో 70 మందితో మన ఎంఏజీ ఫేజ్ 1 నుంచి కాగడాల ప్రదర్శనతో కొవ్వొత్తుల ప్రదర్శన చేసి మన వ్యతిరేకతని మనం తెలియచేయడానికి రాత్రిపూట కొవ్వొత్తుల ప్రదర్శన చేయడం జరిగింది. ఎందుకు చేశాను తెలుసా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని త్వరగా అమలుపరచండి, 2014 ముందు వాళ్ళకు కూడా న్యాయం చేయండి అని చెప్పి. తర్వాత అందులోనే భాగంగా 9,000 రూపాయల మినిమం పెన్షన్ కూడా ఉండాలనే డిమాండ్ని కూడా మనం ఆ కొవ్వొత్తుల ప్రదర్శనలో కూడా చెప్పడం జరిగింది. మినిమం 9,000 రూపాయలు ఇవ్వాల్సిందే, నేను కట్టను, నువ్వు కట్టను, నాకు మినిమం 9,000 రూపాయలు చేయండి. అది కూడా తక్కువ అడుగుతున్నాం మనం. విషయం చెబుతున్నాం తెలుసుకోండి. 30 సంవత్సరాలు గడిచిపోయింది. మనం కాము కూర్చున్నప్పటి వరకు కూడా 30 సంవత్సరాలు గడిచిపోయింది. మొన్నటి ఆదివారంతో గడిచిన తర్వాత 1000 రూపాయలతోనే స్టార్ట్ అయింది. ఇంతకుముందు 200, 300, 400, 500, 600, 2,000, 3,000, 4,000 రూపాయల వరకు వచ్చేది. అది మనమోహన్ గవర్నమెంట్ వరకు 1000 రూపాయలు చేసుకుంటూ వచ్చాడు. అందుకని మనం ఇప్పటికి కూడా మేలుకోకపోతే, ఇప్పుడు కూడా మన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళకపోతే 2014 ముందు వాళ్ళకి న్యాయం చేయలేము. సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి వెళ్తే వాడు ఎన్ని సంవత్సరాలు తీసుకుంటాడో తెలుసాం. దాన్ని ఆయుధుల్ని కోర్టుల్ని మేనేజ్ చేస్తూ కూర్చోవడమే ఈ కేంద్ర ప్రభుత్వం. అందుకని మనం చేయాల్సిన ఆందోళన కార్యక్రమాల ద్వారా మన 2014 ముందు వాళ్ళకి న్యాయం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. మినిమం పెన్షన్ అన్న మినిమం 9,000 కాడించి 15,000 రూపాయలు లేని వాళ్ళ భార్య భర్తలు గడవడం కష్టంగా ఉంది. 15,000 రూపాయలు ఇవ్వాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో. 35 సంవత్సరాలు మనం పనిచేసి 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా మనకి 30 సంవత్సరాలు పెంచుకుంటూ వచ్చినా కూడా 22,000 రూపాయల పెన్షన్ మనం ఆటోమేటిక్గా మన డబ్బులు కట్టకుండా ఏం చేయకుండానే ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. 16 లక్షల కోట్ల రూపాయలు వాడి వాడి దగ్గర ఉన్నాయి. మన ఊరినే కట్టమని అడగట్లా, దేని అడగట్లా, అడుక్కోవటం లేదు మనం. నా డబ్బు నాకు ఇవ్వు, నా డబ్బు నాకు ఉపయోగం అడుగుతున్నాం ఈ రోజున. దానికి మనం అతను 12 సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు 1 రూపాయి కూడా పెంచలేదు. ఈ సందర్భంగా తపర్ప తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నారాయణ రెడ్డి ఏమన్నారో చూద్దాం. ఈ మహాసభలో ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తాం. 3 సంవత్సరాల కాలంలో మనం చేసినటువంటి పోరాటాలు, ఆందోళనలు ఏదైతే ఉన్నాయో అవన్నిటిని సమీక్షించుకోవడం ద్వారా భవిష్యత్తు కర్తవ్యం నిర్దేశించుకోవాలి. మరి భవిష్యత్తులో మనం ఏం చేయాలి, ప్రభుత్వ విధానాలు ఎట్లా ఉన్నాయి, ప్రభుత్వం మనకు అనుకూలంగా ఉందా, వ్యతిరేకంగా ఉందా అన్నటి విషయాలను సమీక్షించుకోకుండా, చర్చించుకోకుండా రేపు రాబోయే 3 సంవత్సరాల కోసం ఏ విధమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు రూపొందిస్తాం. మనం ఇక్కడ ఉన్నటువంటి విస్తారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో చాలా ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్నటువంటి టీపీఎస్ పెన్షనర్లు ఉన్నారు. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు
అని చెప్పేసి ఏదైతే 8th సెంట్రల్ పే కమిషన్ ఉందో 2026 ముందు రిటైర్ వాళ్ళకు అమలు చేయము, 2026 తర్వాత రిటైర్ వాళ్ళకు మాత్రమే అమలు చేస్తామని చెప్పేసి ఒక చట్టం చేసింది. గతంలో మనకు అనుభవాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి వాజ్పేయి గారు ఈ పెన్షన్ వచ్చేటువంటి ఖర్చు భరించలేదు కాబట్టి ఈ పెన్షన్ అనేది తీసుకొని తీసేయాలి, ఎవరు అవసరమైతే వాళ్ళు కొనుక్కుంటారు కాబట్టి న్యూ పెన్షన్ స్కీమ్ అని చెప్పేసి 2004లో తీసుకొచ్చారు. అంటే పెన్షన్ కావాలంటే కొనుక్కోండి అని ప్రభుత్వం ఇచ్చేది లేదు. ఈ నేపథ్యంలో ఆ గ్రాడ్యుయేషన్ ఆఫ్ పెన్షన్ చట్టం ఒకవేళ అది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే అనివార్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్లు కూడా వాళ్ళు కూడా దానికి బాధితులుగా ఉండాల్సిన అవసరం పడుతుంది. ఎందుకంటే మనము 9,000 కనీస పెన్షన్ ఒక ప్రాతిపదిక ఉంది. దానికి 7వ వేతన సవరణ సంఘం ఏదైతే కేంద్ర ప్రభుత్వం సిఫారసు ఇచ్చిందో 18,000 కనీస వేతనం ఉంటే దాంట్లో సగం మనం పెన్షన్ ఇవ్వాలి 9,000 అని చెప్పేసి మనం అడుగుతా ఉన్నాం. ఒకవైపు పెన్షన్ గ్యారెంటీ ఉన్నటువంటి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఉంది, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఉంది. వాళ్ళ మీద వేటు పడితే మనం ఏదైతే డిమాండ్ చేస్తా ఉన్నామో దాన్ని సాధించుకునేటువంటి అవకాశం ఉండకుండా పోతాము. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షనర్లందరినీ ఏ రంగంలో ఉండండి, కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, గవర్నమెంట్ పెన్షనర్లు, ఈపీఎస్ పెన్షనర్లు కూడా సమైక్యంగా మన ప్రభుత్వాన్ని కనుక ఎదురోడి పోరాటం చేయగలిగితే ఖచ్చితంగా మనం దిగొస్తాము. ఎందుకంటే ఐఎస్ పెన్షన్ కోసం తెలంగాణలో 1,65,000 అప్లికేషన్లు వచ్చినాయి. దాంట్లో కేవలం 83,000 అప్లికేషన్లు మాత్రమే నోటీసులు పంపడం జరిగింది ఐఎస్ పెన్షన్ కోసం. మిగతా 79,000 అప్లికేషన్లు తిరస్కరించేశారు. అది 1,000 రూపాయలు లోపొస్తున్నటువంటి వాళ్ళే దాదాపు 36 లక్షల మంది ఉన్నటువంటి పరిస్థితి. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా మనం ఉద్యమించాలి, ఏ రకమైనటువంటి పోరాటాలు చేసుకోవాలి. మన జరిగినటువంటి కన్వెన్షన్లో కూడా ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి పెన్షనర్లు ఒక రకమైతే తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు 4,20,000 మంది పెన్షనర్లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు 2 లక్షల మంది ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు 3 లక్షల మంది ఉన్నారు. ఈపీఎస్ మన గవర్నమెంట్ పెన్షన్ కొడితే దాదాపు 10 లక్షల మంది మనం ఉన్నాం. ఆ 10 లక్షల మందిలో మన సమీకరణ ఏ మేరకు సమీకరించామని చెప్పేసి మనం ఒకసారి సమీక్షించుకోవాలి. అదేవిధంగా మన సంఘంలో 350 ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి. ఈ సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి పెన్షనర్లలో కనీసం 10% మన సంఘంలో తీసుకురాగలిగితే, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళలో 1,25,000 మంది పెన్షనర్లలో కనీసము 42,000 మంది పెన్షనర్లను మనం ఒక వేదిక మీద సమీకరించగలిగితే ఖచ్చితంగా మనకి వచ్చేటువంటి పరిస్థితి.